అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ మేడ్చల్ జిల్లా మేడ్చల్ నగరంలోని ఉన్నటువంటి ఈ యొక్క జాన్స్ అకాడమీలో 9వ తరగతి చదువుతున్నటువంటి కార్తిక్ అనే విద్యార్థి అకస్మాత్తుగా 14వ తారీఖు రోజున పొద్దుగాల కనిపించకపోవడం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఇక్కడికి వచ్చి దర్యాప్తు చేసినాము. విద్యార్థిని ఎక్కడికి వెళ్ళిండో వెతుకుతున్నామని చెప్తున్నారే తప్ప వారం రోజుల నుంచి ఇచ్చినటువంటి రిజల్ట్ ఏమీ లేదు. సమాచారం తెలుసుకున్నటువంటి మేము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలమైనటువంటి మేము ఇక్కడికి రావడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏం చెప్తున్నారు, మాకేం సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్పడం జరుగుతూ ఉంది. దీన్ని తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైననే మాకు కూడా అనుమానం ఉండడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యమే విద్యార్థిని ఏదో ఒకటి చేసిరని చెప్పి మేము కూడా అనుమానపడతా ఉన్నాం. అంటే దాదాపు వారం రోజులు అయితే చిన్న ఒక క్లూ కూడా లేదు అని చెప్పేసి, అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనుకోవచ్చు? గంటలో నేరస్తులు పట్టుకున్నటువంటి పోలీసు వ్యవస్థకి వారం రోజులైనా సరే ఈ యొక్క విద్యార్థిని పట్టుకోలేకపోతా ఉన్నారు. ఈ యొక్క కేసుని మంచిగా దర్యాప్తు చేస్తలేరని చెప్పి మా ఉద్దేశం. మీకు ఇందాక కాల్లో వారు ఏం చెప్తా ఉన్నారంటే ఇంకొక 4 కెమెరాలలో చూసేది ఉన్నది, ఆ 4 కెమెరాలలో తప్పకుండా కనిపిస్తారు, లేకపోతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్ఐ చెప్పడం జరిగింది. సిబ్బంది మాటలు విన్నారు కదా, లోపల గుట్కాలు, అవును, గంజాయి, సిగరెట్. అంటే ఇక్కడ అసలు ఈ జాన్స్ అకాడమీలో అసలు విద్యాపరంగా బోధిస్తా ఉన్నారా, లేకపోతే ఇండివిజువల్ వర్క్స్ నేర్పిస్తా ఉన్నారా? ఇక్కడ ఇంతమంది ఆయమలు ఉండి వీళ్ళు ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు అనేది, అసలు ఇది ఒక విద్యా వ్యవస్థనా, లేకపోతే ఇక్కడ టైలరింగ్ నేర్పిస్తున్నారా, ఎలక్ట్రీషియన్ వర్క్ నేర్పిస్తున్నారా అనేది నాకు ఏం అర్థం అవ్వట్లే. దీని మీద గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ కోరుతా ఉంది. చర్చికి అయితే తప్పకుండా పంపిస్తా ఉన్నారు పిల్లల్ని. ఈ చర్చ ఏమిటో, దీని గురించి విషయం ఏమిటో అనేది మాకు కూడా అర్థం కానటువంటి విషయం. చర్చ్ అని చెప్పి చెప్తా ఉన్నారు, కొంతమంది చర్చ్ అంటున్నారు, కొంతమంది స్కూల్ అంటున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి కాలేజ్ అంటున్నారు. మరి లోపల ఏం జరుగుతుంది అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది.